ఇప్పుడు ప్రశ్న, అపోస్తలు ఎక్కడైనా ఈ లెంట్ డేస్ను ఆచరించారా? మనం ఎక్కడైనా భక్తి జీవితంలో బలహీనపడుతున్నామంటే, వెనకబడిపోతున్నామంటే, మనలో తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుందంటే కారణం ఏంటి చెప్పమంటారా? ఎందరికో లేని భాగ్యం దేవుడు నాకే ఇచ్చాడు అన్న పరిస్థితి, అన్న స్పృహ మనం కోల్పోతాం. కొంతమంది ఆ దీక్ష అయిపోయిన వెంటనే 40 రోజుల్లో ఏదైతే వాళ్ళు ఆపుకొని ఉన్నారో విశ్వరూపం ప్రదర్శిస్తారు 41 రోజు. దేవుడి కోసం ఆలోచించే క్రమంలో నీకు అన్నపానాలు కూడా గుర్తు రాకూడదు. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏ రోజైనా అన్నం మానేసి మరి బైబిల్ చదివా? నీళ్లు కూడా గుర్తు రానంత విధంగా దేవుడి పనులు తిరిగామా? ఒకవేళ ఉపవాసం చేసి ఎట్లా ఉంటారు? ఇంట్లో తినేది దాచేసుకుంటారు, మళ్ళీ ఉపవాసం అయిన తర్వాత మనమే తినేస్తాం. అదా కావాల్సింది. ఆకలి కొన్న వాడికి నీ ఆహారం పెట్టడం కాదు నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఆయన యెషయా గ్రంథంలో చెప్పలే దేవుడు? లెంట్ డేస్ అంటే బ్రాకెట్లో శ్రమ దినాలు గురించి లేఖనము అంటే బ్రాకెట్లో బైబిల్ ఏమి చెప్పుచున్నది? లెంట్ డేస్ గురించి లేఖనము ఏమి చెప్పుచున్నది? లెంట్ డేస్ అంటే శ్రమదినాలు, లేఖనం అంటే బైబిల్. అంటే శ్రమదినాల గురించి బైబిల్ ఏమి చెప్పుచున్నది? క్రైస్తవ సమాజంలో మిగిలినటువంటి విశ్వాసాలకు కొన్ని ట్రెడిషన్స్, కొన్ని సాంప్రదాయాలు ఉన్నట్లు, కొన్ని పద్ధతులు ఉన్నట్లు, కొన్ని అలవాట్లు ఉన్నట్లు క్రైస్తవుల్లో కూడా కనబడుతూ ఉంటాయి. దీన్ని ఎవరు ప్రారంభించారు అనేదానికంటే, ఎందుకు ప్రారంభించారనే దానికంటే, ఇలాంటి వాటికి సంబంధించి దేవుడి మాట సెలవిస్తున్న వాస్తవం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా ఏ డినామినేషన్ నుంచి అయినా సరే, ఏ బోధకుడి నుంచి అయినా సరే, ఏ సంఘం నుంచి కానీ, ఏ ఫెలోషిప్ నుంచి కానీ, ఏ సంస్థ నుంచి కానీ ఒక విషయం వస్తుందన్నప్పుడు వాటి విషయంలో మనం గలిబిలికి గురి కాకూడదు. వాటిని లేఖనాల వెలుగులోనికి తీసుకురాగలగాలి. ఆ సమర్థత లేదంటే ఆ పరిపక్వ దశ దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి రావాలి. లేకపోతే ఏమవుతామనంటే, ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. అంటే పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనము భక్తిలో ఒక పరిపక్వ దశలోనికి రావాలి. పసిపిల్లలంగా ఉండకూడదట. భక్తిలో పసిపిల్లలంగా ఉండకూడదట. ఈరోజు మనం భౌతికంగా పసిపిల్లలుగా ఉండకూడదని మనం ఎలాగైతే ఆశిస్తామో, భక్తిలో అంతకంటే ఎదుగుదలలోనికి రావాలి అన్న తపన ప్రతి మనిషికి రావాలి. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల్ని బోర్లో పడమని మనం ఎవరన్నా చెప్తామా? ఇప్పుడు అమ్మను నాన్న అని పిలుపులకు సంబంధించి చెప్తాం, కానీ బోర్లపడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? చెప్పరు. దోగాడని చెప్తామా? అది చెప్పము.
ఆధారం పట్టుకొని నడవమని చెప్తామా? అది చెప్పము. కానీ ఎందుకు ఆ బిడ్డ అలా చేస్తారో తెలుసా మీకు? ఆ బిడ్డలో ఇన్నర్గా, మనసులో గట్టిగా ఏముంది అని అంటే, నేను ఎదగాలి అనే తత్వం ఉంది. ఆ తత్వం అనేది వాళ్ళల్లో స్వతసిద్ధంగా లేకుండా ఉంటే బయట నుంచి 1,000,000 మంది ప్రోత్సహించినా అది ప్రయోజనం లేదు. అలాగే మనలో కూడా మనుషులు మాయోపాయముల చేత కల్పించబడినటువంటి సిద్ధాంతాలు, బోధలు, పరిస్థితులు, పారంపర్యాలు ఎన్నో ఉంటాయి. వాటిలో నుంచి బయటికి రావాలన్న పరిపక్వత, ఎదుగుదల నాలో ఉండాలి అన్న తపన మనలో లేనంతకాలం మనం ఏమైపోతామంటే గాలికి ఇటు అటు కొట్టుకుపోయేటటువంటి పొట్టులాగా మారిపోతాం. ఈరోజు నిన్ను నన్ను లోకంలో కొట్టుకుపోయే పొట్టులా ఉండాలని కాదు తన సన్నిధికి దేవుడు తీసుకుని వచ్చింది. తన వారిగా, తన సొత్తుగా దేవుడు చేసుకున్న ఉద్దేశం అది కాదు ప్రియులారా. కొట్టుకు చేరే గింజలాగా ఆయన పరలోకమనే స్వాస్థ్యాన్ని పొందుకునే నిజమైన వారసుల్లాగా మనం ఉండాలని, ఎవరి మాయలకు మనము పడిపోకూడదని ఉద్దేశంతో. అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు వీటి గురించి, ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడు అనేది కాదు మనం ఆలోచన చేయాల్సింది. అసలు బైబిల్ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాల గురించే మనం ఎప్పుడు కూడా స్పృహ కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. అలా ఉంటేనే, లేకపోతే ఏమైపోతాం? కొట్టుకుపోవటమే. కాబట్టి ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరం చాలా క్రైస్తవ సమాజంలో, సంఘాలలో, సహవాసాల్లో 40 రోజుల లెంట్ డేస్ అనేటటువంటి కార్యక్రమాలు, శ్రమదినాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండటం జరుగుతుంది. కొన్ని మనకు పోలిన సంఘాలలో తప్ప వీటి తీవ్రత వరవడి మిగతా సంఘాల్లో చాలా ఉంది. వాటి వలన కొంత మేలు జరుగుతుంది కానీ ఎంతో నష్టం జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఈ లెంట్ డేస్ పేరుతో, ఈ శ్రమ దినాల పేరుతో క్రైస్తవుల్లో చాలామంది వివాహాలు చేసుకోరు, ఏ శుభకార్యం చేసుకోరు. ఎందుకంటే శ్రమ దినాల్లో అంటే మన హైందవ సోదరులకి ఏముంటాయి, వర్జాలు, మోడం ఉంది అంటారు కదా, ముహూర్తాలు లేవు అంటారే. అట్లాగా క్రైస్తవంలో కూడా లెంట్ డేస్ టైంలో పొరపాటున ఎప్పుడు సాహసించి ఎవడైనా పెళ్లి పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళు పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు, పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు, కొందరు ఎవరన్నా సాహసించిన వాళ్ళు తప్ప ఎక్కువ మంది రారు. ఇంతేకాదు, ఒక్కొక్కటి మీకు అసలు చాలామందికి తెలియదు కానీ ఏమేం చేస్తారని అంటే, మాంసం లెంట్ డేస్లో మాంసం తినకూడదు అనేటువంటి రూల్ ఒకటి ఉంది. తర్వాత మంచం మీద పడుకోకూడదు, చాప మీద పడుకోవాలి, నేల మీద పడుకోవాలి అనే ఒక రూల్ ఒకటి ఉంది. కాళ్ళకు చెప్పులు తొడుక్కోకూడదు అనే ఒక రూల్ ఒకటి ఉంది. భార్యాభర్తలు కలవకూడదు అనేది ఒక రూల్ ఉంది. రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ లెంట్ డేస్ టైంలో చేయాలి అన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ఇటువంటి వాటికన్నిటికీ లేఖనం అనేది ఏ ఆధారాన్ని ఇస్తుంది, ఏ సపోర్ట్ ఇస్తుంది అనేటటువంటిది మనం స్పృహ కలిగి ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనైనా ఉండాలి. లేదా అటువంటి పరిపక్వతలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి స్థితి కలిగిన వారి సహకారమైనా తీసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం కొట్టుకుపోయే వాళ్ళ స్థితిలో ఉండకూడదు. ఇది మనం ఖచ్చితంగా మనస్కరించాల్సిన విషయం. ఎందుకనంటే ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని విషయాల్లో, కొందరి విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాడు. చాలా సీరియస్గా ఉంటాడు. ఎంత సీరియస్గా ఉంటాడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఇది మీకు అర్థమైన తర్వాత మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి, దైవికమైన విషయాలు మనం ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. లేవీకాండం చూద్దాం, 10వ అధ్యాయం. లేవీకాండం 10వ అధ్యాయం ప్రారంభవచనం నుండి చూద్దాం. లేవీకాండము 10వ అధ్యాయము ప్రారంభం. బేసికల్లీ
బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు చదవాలంటే చాలామందికి బోర్ అనిపిస్తుంది. అలా బోర్ అనిపించే పుస్తకాల్లో ఈ లేవీకాండం ఒకటి. ఎందుకంటే ఇందులో ఏముంటాయంటే ప్రత్యక్ష గుడారం అంటాడు దేవుడు, ధూపార్తులు అంటాడు, బలులు అంటాడు, రకరకాలైన గంగాలం అంటాడు, రకరకాలైనటువంటి అమావాస్య దినాలు అంటాడు, పండుగ దినాలు అంటాడు, ఎట్లా ఆచరించాలంటాడు, దేన్ని ఏ విధంగా విభజించాలంటాడు, తిండికి సంబంధించినటువంటి ఆహార నియమాలకు సంబంధించినటువంటి విషయాలు, మానవ సంబంధాలకు సంబంధించిన విషయాలు ఒకటి కాదు, కంప్లీట్గా. వాస్తవంగా ఇది లేవీయ కాండం అని చెప్పబడింది, కానీ ప్రాక్టికల్గా ఒక ఇశ్రాయేలీయుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని నేర్పించే అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ బుక్ ఇది లేవీకాండం. ఇందులో ఉన్నటువంటి విషయాలు గమనించగలిగితే చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని కాల్చేయటం అంటే కాలడం రేంజులు ఉన్నాయి. అప్పుడప్పుడు చూసారు కదా, ఎంత ఎవరికైనా ఈ కాలినటువంటి యాక్సిడెంట్ అయితే అది వాళ్ళ ప్రమేయం లేకుండా ఏది కావచ్చు, లేదా వాళ్ళకు వాళ్ళే కాల్చుకున్నది కావచ్చు. 20% కాలిపోయిందండి బాడీ అని చెప్తారు కొంతమంది. 30% కాలింది, 50% కాలిపోయింది. ఏం లేదండి, మొత్తం కాలిపోయిందని. ఇప్పుడు అహరోను కుమారులైనటువంటి అబీహు, నాదాబులు ఉన్నారు కదా, వీళ్ళకి ఎంత కాలి ఉండొచ్చు? 10%, 20%, ఎంత కాలి ఉండొచ్చు అంటే 100% కాలిపోయింది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు, స్పాట్ డెడ్. ఇప్పుడు మనకు చాలా సిల్లిగా అనిపిస్తుంది, ఇదేంటిది దేవుడు ఇంత చండ శాసనుడు ఏంటి, ఆడు ఏం చేసినట్టుంది, వాళ్ళు చేసిన తప్పేమనుందండి? దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొని వచ్చినందుకు. ఇప్పుడు మనం అనుకుంటాం పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమి అని, కానీ దేవుడే కనుక ఈ ఆజ్ఞ ఇవ్వాలనుకోండి, ఏ రాయితో పడితే ఆ రాయితో పళ్ళు రాళ్ళు కొట్టుకోకూడదు బిడ్డ, నేను చెప్పిన రాయితోనే నేను చెప్పిన పండే రాళ్ళు కొట్టుకోవాలన్నట్టు ఉంటుంది. అసలు ఇంత కీన్గా ఎందుకు ఉంటాడు తెలుసండి దేవుడు? మనకి వెను చూసినప్పుడు దానికి ముందుటి అధ్యాయాల్లో, ముందటి వచనాల్లో ఏం జరుగుతుందో తెలుసండి. చూద్దాం. 23వ వచనం నుంచి 10వ అధ్యాయం చదివాం కదా మనం. 9వ అధ్యాయం చివరి 2 వచనాలు చూద్దాం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడను. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలు వెళ్ళడి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యములను క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్రి. చూడండి, ఈ 2 సిచ్యువేషన్లు దగ్గర పెట్టుకొని చూస్తే 10వ అధ్యాయంలోనేమో కాల్చింది ఎవరిని? అహరోను కుమారుల్ని ఇద్దరిని కాల్చి చంపేసింది. 9వ అధ్యాయం చివరి వచనాల్లో ఎవరిని కాల్చింది? అగ్ని బయలు వెళ్ళి ధూపద్రవ్యాలని, ఏదైతే హోమద్రవ్యాలు ఉన్నాయో, బలి ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని దహించేసింది. బయలుదేరింది సేమ్ దేవుడి అగ్నే, వచ్చిన ప్రదేశం సేమ్ ప్రదేశమే, కానీ కాల్చింది మాత్రం 2 సందర్భాల్లో వేలు వేలు వ్యక్తుల్ని. ఎందుకు అలాగా కాల్చే పరిస్థితులు ఉన్నాయంటే, మీకు ఒక సత్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లేవీయులు, అందున లేవీయులలో కూడా అహరోను సంతతి అన్నదానికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడంటే, ఎంత గొప్ప స్థానం ఇచ్చాడంటే, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడని ఆలోచన చేస్తే పిల్లరా, ఇశ్రాయేలు సమాజం లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది మిగిలిన జాతుల వాళ్ళ నుంచి ప్రత్యేకపరచబడ్డం ఈ లక్షల మందికి ఉన్న ఆధిక్యత అయితే, ఈ లక్షల మందిలో నుంచి కూడా 12 గోత్రాలు ఉన్నారు. ఆ 12 గోత్రాల్లో ఒక్క గోత్రం వారికే దేవుడి స్వాస్థ్యముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు లేవీయ పనులు ఇవ్వడం జరిగింది. అంటే దేవుడి సేవ జరిగించే భాగ్యం 12 గోత్రాల వాళ్ళకి లేదు. దేవుడికి, దేవుని పిల్లలకు మధ్యవర్తిత్వం చేసేటటువంటి పని
మిగతా 11 గోత్రాల వాళ్ళకి లేదు, ఒక్క లేవి గోత్రం వాళ్ళకే ఇవ్వటం జరిగింది. అందున మరలా లేవి గోత్రంలో ఉన్న అందరూ చేయటానికి లేదు. అహరోను సంతతి మాత్రమే యాజకత్వం చేయాలి. మిగిలిన సంతతి ఏం చేయాలి? లేవీల్లోనే వాళ్లకు హెల్పర్స్గా ఉండాలి, ఉండాలి. ఇలా మనం ఆలోచన చేస్తే ఈ ఆధిక్యత ఎంత గొప్పది చెప్పమంటారండి? ఒక చిన్న విషయం చెప్పండి, ఆలోచన చేయండి. బేసికల్లీ మన ముందు ఒక క్వశ్చన్ పెట్టామనుకోండి, మోషే గొప్పవాడా అహరోను గొప్పవాడు అంటే ఏమంటాం? మోషే గొప్పవాడా అహరోను గొప్పవాడు అంటే ఏం చెప్తామండి? నిర్ద్వందంగా తడుముకోకుండా మోషే గారు గొప్పవాడు అంటాం. బయట ఒకసారి ఆలోచన చేయండి. మోషే గారు కానీ మోషే గారి పిల్లలు కానీ ఆ తర్వాత మోషే గారి తర్వాత వారసత్వం పిల్లలు ఉన్నారు కదా, 2 బిడ్డలు కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా తర్వాత నాయకులైనట్టు తర్వాత ఆ వారసత్వం కొనసాగినట్టు ఏమైనా ఉందా? లేదు. కానీ అహరోను తరంలో ఉన్నటువంటి తర్వాత వచ్చే తరాలన్నిటికీ ఎప్పటిదాకా తెలుసా? క్రొత్త నిబంధనలో ప్రారంభమయ్యేంత వరకు కూడా ప్రధాన యాజకత్వపు పని బాధ్యత వీళ్ళకి అప్పగించబడింది. అంటే అది మోషే గారికి కూడా లేని భాగ్యం ప్రియులారా. మోషే అంతటి ఆయనకు కూడా లేని గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని నాకే దేవుడు సొంతం చేశాడు కదా అనేటటువంటి ఆలోచన, ఆ తీవ్రత ఒకవేళ వాళ్లకు మనసులో ఉండుంటే ఎక్కడ తప్పు చేసేవాళ్ళు కాదు. ఈరోజు మీరు నేను గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా భక్తి జీవితంలో బలహీనపడుతున్నామంటే, వెనకబడిపోతున్నామంటే, మనలో తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుందంటే కారణం ఏంటి చెప్పమంటారా? ఎందరికో లేని భాగ్యం దేవుడు నాకే ఇచ్చాడు అన్న పరిస్థితి, అన్న స్పృహ మనం కోల్పోవటం. ఎందరికో ఒక సహోదరి మళ్ళీ నాకు ఫోన్ చేసింది, ఆన్లైన్లో వాక్యం చెప్పిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. అన్నా, ఈరోజు మీరు చెప్పిన వాక్యం నా కోసమే దేవుడు చెప్పించాడు అని అనిపించింది. నాకు మాత్రమే దేవుడు ఎంతో మేలు చేశాడని మాట్లాడుతుంది. అసలు ఆ ఫీలింగు మనకు ఎంతమందికి వస్తుంది చెప్పండి? మనలో ఎక్కువ మందికి ఉండే ఫీలింగ్ ఏంటి తెలుసా? ప్రభువా, వాళ్ళని దీవించావే, వీళ్ళని ఆశీర్వదించావే, వాళ్ళకి ఇచ్చావే, నాకు ఇలేదే. ఇదే ఉంటుంది తప్ప ఎందరికో ఇవ్వని గొప్ప భాగ్యం ధన్యత నాకే ఇచ్చావు నాయనా అనే పరిస్థితి మనకు ఉండదు. అహరోను సంతతులు అందరూ అహరోను ఈ 2 కొడుకులు చేసినట్టుగా లేరు. ఎంత మహద్భాగ్యంగా భావించి దానిలో ఒదిగిపోయినటువంటి మహనీయులు ఉన్నారో. ఏమంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఇశ్రాయేలీలు కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకున్న తర్వాత లేవీయులకు ఒక్క భూభాగం, సెంటు భూమి కూడా దేవుడు ఇవ్వాల తెలుసా మీకు? సెంటు భూమి. ఏ స్వాస్థ్యాలు పంచలే లేవీలకు. నేనేరా మీ ఆస్తి అన్నాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ దేవుడు అన్నాడు అనుకోండి మనతో, నీకే ఉద్యోగాలు ఇవ్వను, నీకు సెంటు స్థలం కూడా ఇవ్వను, నీకు బంగారం ఇవ్వను, వెండి ఇవ్వను, ఏమివ్వను, నేనే నీ ఆస్తి అని అనుకోండి. ఎవరండి మీరు? ఎవరండి? దేవుడా ఎప్పుడు వినలేదే అన్నట్టుగా ఉంటుంది మన సంగతి. పల్లెత్తు మాట మాట్లాడలేదండి వాళ్ళు. చిత్రం ఏంటి? మళ్ళీ ఒకటి, దేవుడి సేవ చేసేటువంటి వాళ్ళకి ఆ 11 గోత్రాలు 10% తీసుకొచ్చి పడేస్తే భిక్ష అన్నట్టు, అంతేనా? వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తే వీళ్ళు బతకాలి. దేవా, ఏది ఈ దారుణం ఏంటి అసలు? మాకు జవం ఉంది, సత్వం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి కదా ప్రభువా, నీ సేవ చేస్తే చేస్తాం కానీ భూభాగాలు పంచి మాకు అని కానీ, ఏదో పని చేసుకున్నట్టు చెయ్యి అని కానీ వాళ్ళు మాట్లాడలేదు. అసలు దేవుడు ఆజ్ఞాపించాడా, ఎక్కడ నుంచి అగ్ని దమ్మన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు తెలుసా? మోషే అహరోనులో మీరు గుర్తుపెట్టుకోండి,
అహరోను నువ్వు నాన్న కావచ్చు వాళ్ళిద్దరికి కొడుకులకి, మోషే నువ్వు బాబాయ్ కావచ్చు, ఇశ్రాయేల్ సమాజం అంతటికి నాయకుడు కావచ్చు. వాళ్ళని పాతేయడానికి, వాళ్ళ కోసం ఏడవడానికి కూడా అనుమతి ఇవ్వలే తెలుసా తర్వాత దేవుడు. మీరు ఇక్కడ నిలిచి ఉండాలి, మిగతా వాళ్ళు తీసుకెళ్ళి పనులు చేసుకొని వస్తారన్నాడు. ఏమండి ఎంత హృదయకరమైన విషయం అండి. సొంత కొడుకులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మీద పడి ఆడవడానికి కూడా పర్మిషన్ లేదంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే మీరు ప్రత్యేకం, మీరు స్పెషల్ అంతే. ఆ స్పెషల్ ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే అందరిలాగా మీరు అదే తలలు బోడు చేసుకోవద్దు ఇవన్నీ చెప్తాడంటే తెలుసా మీకు. అసలు ఇవన్నీ చెప్తాడు. ఒకసారి చూద్దాం 6వ వచనం నుండి 10వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతడి కుమారులైన ఎలియాజరును ఈతామారును వారితో, మీరు చావకుండున్నట్లు యెహోవా సర్వసమాజం మీద ఆగ్రహపడుకున్నట్లు మీరు తల విరయబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరుల ఇశ్రాయేల్ ఇంటి వారు అందరూ ఏడవచ్చు. చిత్రం చూడండి, మోషే అహరోనులు చెప్తున్నారట మిగతా వాళ్ళకి ఏడవద్దని. అంటే వీళ్ళు ఏడుస్తావండి, ఏడుస్తావు, ఓ బోర్ని ఏడుస్తూ మరి ఏడ్చే వాళ్ళని ఏడవద్దు అమ్మా అంటే ఎట్టుంటుందండి, బాగుండదు కదా. అంటే వీళ్ళు ఏడవకుండా మిగతా వాళ్ళని ఏడవద్దని చెప్పి బంధువులు మాత్రమే ఏడవండి అనేటువంటి పరిస్థితి చెప్తున్నాడు. చూడండి ఇంకా చూడండి, యెహోవా అహరోనుతో ఇట్లనెను 8-9 వచనాలు. 8-9 మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్టు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరుపరచుటకును యెహోవా చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అంటే మనోళ్ళు ఏం చేసి ఉండొచ్చు, అహరోను కొడుకులు ఏం చేసి ఉండడు చెప్పండి. వెంటనే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు, చుక్కేసుకొని చక్కగా దేవుడి సేవ చేయొచ్చు అన్నటువంటి ఆలోచన. అసలు దేవుడు ఏ అగ్నిని వాడమన్నాడు తెలుసా? 16వ అధ్యాయం చూద్దాం, లేవీయ కాండం. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవుద్ది. లేవీయ కాండం 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా సన్నిధినున్న ధూప పీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయాలి. అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలట అగ్ని? ధూపపీఠము మీద నుండి తీసుకోవాలట. అగ్ని ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తీసుకోకూడదు. మన ఇంట్లో కూడా ఉంది కదా అగ్ని, బయట చలి కాసుకోవడానికి ఉంది కదా అగ్ని, దేని అంటే ఒక అగ్ని వాడే విషయంలోనే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే ఈరోజు 40 రోజులు కలిసి అందరూ ఇట్లాంటి పరిస్థితులు చేస్తున్నారంటే ఏంటని ఆలోచన చేయాలి కదా. ఎంతసేపు ఉంటుందండి ఆ బలి కార్యక్రమం? ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. ఈ కాసేపు ఉండే బలి కార్యక్రమం విషయంలో ఎంత సీరియస్గా ఉన్నా అంటే ఈరోజు ఆ లేవీయుల స్థానంలో ఎవరున్నారు తెలుసా ప్రియులారా? ఆ రోజు వాళ్ళు దేవుడి సొత్తు, ఈరోజు లేవీయులు ఎవరు అనుకుంటున్నారు? చూద్దాం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నిజంగా ఎన్ని అనుభవాలు కలిగి రాశాడు అని అంటే, దేవుడు ఇశ్రాయేలుకి దేవుడు అనుకొని నేను పొరపడ్డాను, ఆయన పక్షపాతి కాడని నేను తెలుసుకున్నాను, ప్రతి చరములోను ప్రతి తరములోను నీతిగా నడుచుకునేటువంటి ఆయన నామానికి భయపడేటువంటి వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడని చెప్పి యూనివర్సల్గా అర్థం చేసుకున్నాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడమే కాకుండా మాకే కాదు సేవ సొంతం, మేమే కాదు ప్రత్యేకించబడిన వాళ్ళం, మేమే కాదు దేవుని సొత్తు అని 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాత్స్యం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు. అప్పుడు లేవీలే యాజకులు, ఇప్పుడు క్రైస్తవులందరూ యాజకులే. ఎవరికి ఏ తేడా లేదు. అంటే ఆ రోజు యాజకుల స్థానంలో ఉన్నటువంటి స్థితి ఈరోజు మనకుందన్నప్పుడు మనలో కూడా ఏదైనా తేడా జరిగితే ఏం జరుగుతుందంటే అక్కడికి ఇక్కడికి చిన్న తేడా ఒకటి ఉంది. అదేంటంటే డైరెక్ట్గా వచ్చి చంపేడు దేవుడు. అప్పుడు అక్కడ విచారణలు, ఎంక్వైరీలు ఇవన్నీ ఏమి లేవు, కేసులు వాయిదాలు ఏమి లేవు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆఖరిగా ఒకటే చిట్ట చివరిది, ఏదది?
చనిపోయిన తర్వాత ఆయన న్యాయపీఠం ముందు నిలబడేటటువంటి. అందుకే ఈరోజు చాలామంది ఆటలు సాగిపోతున్నాయి, చాలా పారంపర్యాలు సాగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చూడండి, పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యాలు కానీ ఈవెన్ చచ్చిపోయినప్పుడు కూడా చూడండి, తల అట్లా పెట్టకూడదండి, కాళ్ళు ఇట్లా పెట్టకూడదండి. ఎన్ని చెప్తారు? ఒకడు పాలు పోయాడు అంటాడు, అసలు వాడు చచ్చిపోయిందే. ఇప్పుడు చిత్రాలు కొంతమంది చూడండి, సిగరెట్ తాగి తాగి మందు తాగి చచ్చిపోతే సమాధి దగ్గరకు వచ్చి మందు పోసేవాళ్ళు. అసలు చచ్చిందే దానివల్ల, చచ్చిపోయిందే దానివల్ల, మళ్ళీ అదే పోస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? సిగరెట్లు తాగి చచ్చిపోతే సిగరెట్లు సుట్టలు తీసుకొచ్చి ఆడ పెడతాడు, వాడు ఎవడు తాగుతాడు తర్వాత వచ్చేవాడు. బుద్ధి ఉండక్కర్లా. ఎన్నండి యెరూషలేము వైపుకు తల ఉండాలని ఒకడు, మనకి ఎక్కడ ఏ వైపు యెరూషలేము ఎక్కడ ఉందా? అసలు దినం అంటాడు, తద్దినం అంటారు, అవి చేయాలంటాడు, ఇవి చేయాలంటాడు, పాలు పోయాలంటాడు. ఇప్పటికీ ఎన్ని సాంప్రదాయాలు అసలు వచ్చేసినాయండి. ఒకటి కాదు, రెండు కాదండి. పెళ్ళిళ్ళు ముడుపులు కట్టాలంటాడు, తాళి కట్టాలని ఒకడు, తాళి కట్టకూడదని ఒకడు, బొట్టు పెట్టాలని ఒకడు, పెట్టకూడదని ఒకడు. పెళ్ళి ఇంట్లో చావు జరిగిన తర్వాత సంవత్సరంలో శుభకార్యం జరగాలనేది ఒకడు, అది మనకేం లేదనేది ఒకడు. రకరకాలు వస్తారు, కొట్టుపట్టే అంతే. వీటి గురించి ఆలోచన చేస్తే పిచ్చి పడిపోతుంది. వాడు ఎట్లా అంటున్నాడు, ఎట్లా అంటున్నాడు, ఎవడైనా ఎట్లట్లో అంటాడు. ఎట్లట్లో అన్నాడు, అట్లట్లా పోతే ఎట్లట్లా అయిపోతాం మనం. అందుకే జాగ్రత్త పడాలి. ఈరోజు యాజకపు బాధ్యతలో మనం ఉన్నాం, రేపు తీర్పులో ప్రతి ఒక్కడు ఇండివిజువల్గా ఎదుర్కోవాలి దేవుడిని. ఏంటి మన పరిస్థితి అసలు? అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి వీటి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. అది మత్తయి సువార్త చివరి అధ్యాయం. మత్తయి సువార్త చివరి అధ్యాయం 19-20 వచనాలు, అంటే చివరి 2 వచనాలు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మీకంటే ఎవరు? శిష్యులకు, ఇంకా అపోస్తలులకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలి. వేటిని గైకొనాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది అపోస్తలులకు ఏదైతే ఆజ్ఞాపించాడో మనం కూడా వాటినే గైకొనాలని వారికి బోధించండి. దీన్నే బైబిల్ పరిభాషలో పండితులు ఉన్న మాట ఏంటంటే గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. అంటే మహా ఆజ్ఞ అని పేరట దీనికి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వ క్రైస్తవ సంఘానికి మూలమైన మాట ఇది. సువార్త చేయాలి. శిష్యులు చేయాలంటే ఏం చేయాలి? సువార్త జరగాలి. సువార్త జరిగిన తర్వాత శిష్యులు అవుతారు. శిష్యులైన వాళ్ళు ఎక్కడికి వస్తారు? సంఘంలోకి వస్తారు. సంఘంలోకి వచ్చిన వాళ్ళకి ఏముంటుంది? ఆజ్ఞలు ఉంటాయి. ఏ ఆజ్ఞలు? అపోస్తలుల ఆజ్ఞలు. అంటే ఈరోజు ఒక లెంట్ డేస్ విషయంలో కావచ్చు, ఒక పెళ్లి తంతు విషయం కావచ్చు, ఒక మరణం విషయం కావచ్చు, ఒక డబ్బు విషయం కావచ్చు, ఏ సందర్భానికైనా ఏ పరిస్థితికైనా అపోస్తలుల ద్వారా ఏ ఆజ్ఞలు మనకు జారీ అయ్యాయి అనేది ముఖ్యం. ఒకటి వాళ్ళు చేసిందన్నా అయి ఉండాలి, లేదా వాళ్ళు ఆజ్ఞాపించిందన్నా అయి ఉండాలి. ఇవి ఉంటేనే మనం చేయాలి. ఇప్పుడు ప్రశ్న, అపోస్తలు ఎక్కడైనా ఈ లెంట్ డేస్ను ఆచరించారా? లెంట్ డేస్ అనగానే దీనికి ఒక లిమిటేషన్ ఉంది, 40 days ఓన్లీ. మన హైందవ సోదరుల్లో కొందరు అయ్యప్ప మాల అనేది వేస్తారు, మీకు తెలుసు కదా. చిత్రం కొంతమందిని, అంటే అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది ఆ దీక్ష అయిపోయిన వెంటనే 40 రోజుల్లో ఏదైతే వాళ్ళు ఆపుకొని ఉన్నారో విశ్వరూపం ప్రదర్శిస్తారు 41 రోజు. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మందు ఒక్క ఏదో అవున్సులో ఏదో అంటారు కదా, అది మాకు తెలియదు. అది ఒక క్వాంటిటీ ఉంటుంది. 3 ఔన్సులు 3 ఔన్సులు పోయి అంశులు అంటారు, అది వేరే సంగతి. ఈ 3 ఔన్సులు తాగేటటువంటిది ఏం చేస్తారంటే పెద్ద తెచ్చేసుకుంటారు. అంటే 40 రోజులు దేనికోసం ఆగారన్నమాట. ఇది దీనికోసమే.
ఎప్పుడెప్పుడు 40 రోజులు అయిపోతాయని. మనకు బైబిల్లో మాట ఉంది, ఎప్పుడు విశ్రాంతి దినం అయిపోనో మనం పోయి దోచుకుందాం అన్నట్టు, మోసం చేద్దాం, అన్యాయం చేద్దాం అన్నట్టు, ఎప్పుడెప్పుడు దీక్ష అయిపోను అన్నట్టు. ఈరోజు మన వాళ్ళు కూడా చాలామంది మీరు గమనించగలిగితే కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో మంచిదే. ఇప్పుడు సందట్లో పడి ప్రభు త్యాగాన్ని మర్చిపోకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశమే, బాగానే ఉంది. కానీ ఇది ఎన్నాళ్ళు? 40 రోజులకేనా? 40 రోజులకేనా? మాంసం కూడా తరచుగా తినకూడదు. బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు, మాంసం ఎక్కువగా తినేటటువంటి వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయంటే, మీకు ఒక సీక్రెట్, టాప్ సీక్రెట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మాంసం మనం అధికంగా తింటున్నామంటే తొందరగా పోతాం. ఎందుకు అని అంటే, మాత్రమే మాంసాహారాన్ని అలో చేశాడు. కారణం ఏంటి చెప్పమంటారా? జలప్రలయానికి ముందు ఆయుర్దాయం దాదాపు 1000, జలప్రలయం తర్వాత 120, తర్వాత మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం. ఇట్లా ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? ఎట్టా తీసేస్తున్నాం వాళ్ళ చివరి కోరికలేవో తీర్చుకొని. వాడు చేప తింటాడు, ఎండ్రకాయ తింటాడు, లేదంటే ఆ చైనా వాళ్ళలాగా పాములు తింటాడు, కప్పలు తింటాడు, ఎలకలు తింటాడు, చిలకలు తింటాడు, ఏం తింటాడు దాన్ని. మంచిది. అది 40 రోజుల్లోనే కాదు, 40 రోజుల్లో కానీ మీకు మటన్ తిన్నామంటే దాని అవశేషాలు పూర్తిగా పోవటానికి 4 days పడుతుందట. అంటే మనం 4 రోజుల వరకు ఆగేవాళ్ళు ఉంటారా? మటన్ టు మటన్ చెప్పండి, ఆగం అసలు. చాలామంది ఉంటారు పరిస్థితులు నేను చాలామంది గమనించను, ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి. ముక్క ఉండాల్సిందే, ముద్ద దిగాలంటే ముద్దకు ముక్క. మంచిది. అది ఎంతకాలం? జీవితకాలం అంతా ఉండాలి. అలాగని మాంసం తినొద్దని నేను చెప్పారు మీరు, ఇదేం పోతున్నా నాయన అని. నమస్కారం మీకు అందరికీ, తక్కువ తినండి అని చెప్తున్నాం, అంతే. తక్కువ తినండి అని చెప్తున్నాం. దేని ఎందుకంటే తిండిపోతు అయితే నీ గొంతు కత్తి పెట్టుకోవచ్చు. తిండిపోతాను మంచిదిగా. తిండిపోతు అంటే తినిన తర్వాత తృప్తి పడితే ఏమవుతుందని దేవుడు చెప్పాడు తెలుసా? మనం చాలాసార్లు చదివాం. మదించి అదే మదం ఎక్కుతుందట. ఎక్కువ తింటే మదం ఎక్కిన తర్వాత ఏమైపోతుంది పరిస్థితి అంటే ఆయన మర్చిపోతావట. ఎందుకంటే అసలు దేవుడు సంతోషంగా చల్లగా ఉన్నాడు కదా, కడుపు దేవుడు. మంచిదే అది. కానీ ఇది లిమిట్ చేస్తున్నారు చూసారా, చాలా తప్పు. అలాగే మరికొన్ని ఉన్నాయి. అసలు దేవుడు ఊరని మీ ప్రార్థనలకే ఆటంకం. ప్రార్థన చేసుకునేటప్పుడు నేను నా భార్య సంతోషించాలని నువ్వు అనుకుంటే ప్రార్థన కూడా పక్కన పెట్టి సాతాను మిమ్మల్ని శోధించుకున్నట్టు కలవండిరా అన్నాడు. అలాంటిది లెంట్ డేస్లో దూరంగా ఉండండి నేను చెప్పడం. భార్యాభర్తలు దూరంగా ఉండాల్సింది ఒకే ఒక సందర్భంలో, స్త్రీకి ఋతుకాలం వచ్చినప్పుడు మాత్రమే. స్త్రీకి స్త్రీ ధర్మం ఉన్న సమయంలో తప్ప దూరంగా ఉండాల్సిన అగత్యం లేదు. దేవుడైతే చెప్పలేదు దాన్ని. ఇలా లేనిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి రుద్దేస్తున్నారు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండటం తప్పు కాదు. కానీ ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉండాలి, ఏది నెరవేర్చుట కొరకు ఉపవాసం. మోషే గారు ఉపవాసం ఉన్నారు 40 రోజులు, మంచిదే. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మంచిదే. తర్వాత అపోస్తలులు కూడా ఉపవాసం ఉన్నారు, మంచిదే. వాళ్ళు ఎందుకున్నారో తెలుసా? ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో తెలుసా? ఈరోజు మనం ఎందుకుంటున్నామో తెలుసా? ఎవరు ఆలోచన చేయరు దాన్ని. లేఖనాల్లో ఉంది కాబట్టి చేసేసుకోవటం. మేము లేఖనాల్లో పోయి యూదా ఉరి పెట్టుకున్నాను, అది కూడా లేఖనంలోనే ఉంది. సావండి మరి ఉరి వేసుకొని ఉంది కదా. రాళ్ళతో కొట్టి చంపిన సందర్భాలని రాళ్ళతో కొట్టించుకొని చచ్చిపోతాం మనం ఇప్పుడు. అసలు దేవుడు ఏం చెప్తున్నాడని చెప్పాలి, ఆలోచన చేయాలి మనం. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 40 రోజులు మోషే గారు ఎందుకున్నారు అని అక్కడ అంటే, దేవుడిచ్చే 10 ఆజ్ఞలు పూర్తిగా మోషే గారికి ఎక్కాలి. ముందు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈయనగా చెప్పాల్సింది లోకానికి, ఇశ్రాయేల్ సమాజం అంతటికి గట్టిగా చెప్పాల్సింది నేనే కదా. ఈయనకు అర్థం చేయించేటటువంటి పరిస్థితుల మధ్య మోషే గారు కూడా అన్నం తినడం మర్చిపోయాడు, నీళ్లు తాగడం మర్చిపోయాడు. అంటే దేవుడు ఏదైనా ఒక బాధ్యతను ఇవ్వబోతున్నప్పుడు సమాజానికి మేలు కలిగించే విధంగా
వారిని గాడిలో పెట్టే విధంగా ఏదైనా ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పుడు మనం అందరం ఏం చేయాలి? తిండి నీళ్లను కూడా మర్చిపోయే స్థితికి రావాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, బోధ చేస్తే 3 రోజులు కూడా ఏం చేశారని చెప్పాడు యేసు ప్రభులు వారు. వీళ్ళు 3 రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదు అన్నాడు. ఎస్, అది మంచి ఉపవాసం. అట్లాగా ఉండాలి. ఇప్పుడు అలా ఉండటం ఉన్న పాటున కష్టం కనుక అప్పుడప్పుడు ఉపవాస దినాల్లో ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం ఒక సంఘంలో శంకరాపురంలో ఉన్నటువంటి చర్చ్ బిల్డింగ్లో ప్రతి సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థనలను పెడతాం. కానీ ఎంతమంది వస్తున్నారు? రారు. అంటే మనకు ఉన్న పాటున శరీరం ఎప్పుడు మౌళ్ళు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన దేహానికి ఉన్న పరిస్థితి ఏంటంటే దానికి ఏది అలవాటు చేస్తే అదే జరుగుతుంది. ఉదాహరణకి మీరు అంటే ఈ 40 days అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే 40 days దేన్నైనా మీరు కనుక అలవాటు చేసుకున్నారంటే 41 days నుంచి ఆ అలవాటే మనకు కంటిన్యూ అవుద్దట. తెల్లవారుజామున 4 గంటలకు లేచే విధంగా నేను అలారం పెట్టుకున్నాను. 1 నెల రోజుల తర్వాత ఏమైందంటే అలారం ఆపేసినా 4 గంటలకే మెలకు తెచ్చేస్తుంది బాడీ. ఎందుకంటే మౌల్డ్ అయిపోతుంది. అంటే ఈ 40 రోజుల్లో లేదంటే కనీసం వారానికి 1 రోజు లేదంటే నెలకొక రోజు ఉపవాసం అనేది ఉండటం వల్ల రేపు దేవుడి సేవ జరుగుతున్నప్పుడు, దేవుడి పని జరుగుతున్నప్పుడు కనీసం కొంతమంది పరిస్థితి చూడండి, కాస్త ఆలస్యమైంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరాధన లేటుగా అయిపోయింది, టిఫిన్ మనం తినలా, 9కో 10కో తినాల్సింది, కుదరలా. అప్పటికి మనం ఎంత ఉండాలనుకున్న దేహం ఉండనివ్వదు, మెలికలు తిరగనిస్తుంది. ఎందుకంటే వాడి కడుపు వాడిని తొందర పెట్టినట్ట. ఈ తొందర ఏమైపోతుందంటే పక్కుడికి చెప్తాడు, వాక్యం సీరియస్గా జరుగుతున్న ఈ టైం వరకు ఏటి బ్రదరు ఈ హింస. మేము షుగర్ పేషెంట్లు చాలామంది, నేను రాత్రి కూడా తిని రాలేదు, ఆయనకే తెలుసు. రకరకాలు, ఒకటి కాదు. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి, తట్టుకోలేం. కొంతమందికి మీకు విషయం తెలుసో తెలీదో దీని మీద కంట్రోలింగ్ తప్పిన పరిస్థితుంది. కాబట్టి ఇంట్లో ఆడకూతురు వంట చేయడం లేట్ అయితే వెళ్ళి తలబాలు కొట్టిన భర్తలు కూడా ఉన్నారు, తెలుసా మీకు? వంట లేట్ చేస్తావా, సస్తున్నానని ఇక్కడ ఏటో పూటకి సస్తావా అంటే వీళ్ళందరూ ఏసావు బ్యాచ్. ఒక్క పూట ఆకలికి, అందుకే నేను రాసే పాటలో ఒక పూట ఆకలికి సచ్చేంత భయపడని. ఒక్క పూట ఆకలికి చచ్చిపోతారా? అంటే ఎంత దాన్ని సుకుమారంగా దేవుడేమో ప్రతిదినం నలగగొట్టు, ప్రతిదినము నా సిలువను కాడి మోయిని మాట్లాడుతూ ఉంటే ప్రతిదినం నలుగు పెడుతున్నామేంటి మనం? ఏమన్నా అయ్యడానికినది? అందుకే కొన్ని దేహాలు చూడండి, చర్చికి వచ్చిన తర్వాత కింద కూడా కూర్చోడానికి అవ్వదు. ఎక్కడ చర్చ్, ఎక్కడ కుర్చీ. ముసలోళ్ళు అయితే పర్లా, ముసలోళ్ళు కాకపోయినా కూడా వచ్చి ఫస్ట్ కుర్చీ ఎక్కడుంది, పైన ఫ్యాన్ ఎక్కడుంది, నా తల మీద ఉందా లేదా అంటే పడ్డానికి కాదు, నిద్రపోవడానికి. చల్లటి గాలి, చక్కటి చైరు, ఇదంతా ఎందుకు ఉండాలంటే చల్లగా నిద్రపోవాలి, నిద్ర వస్తుంది అనేటు కంఫర్ట్ అది కోరుకుంటుంది బాడీ. అంత సులభం కాదు. మనల్ని కూడా మోకరించండి అంటే మోకాల నొప్పులు ఉన్నోళ్ళు, ముసలోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మోకరించవచ్చు. మోకరించండి చెప్పినా మోకరించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదంతా ఎందుకు అనుకున్నారు? బాడీని మౌల్డ్ చేయకపోవటం. అందుకే అది పూర్తిగా అదుపు తప్పిపోయి ఉంటుంది. మనం కూడా ఎట్ట తయారయ్యామంటే ఈరోజు చాలామంది సత్యం తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో లెంట్ డేస్ మన దగ్గర ఎక్కడ ఉన్నాయి, తినరా బాబు, ఎంత పడితే అంట తిను, ఎట్లా పడితే ఎట్లా తిను. పౌలు గారు చాలా సీరియస్గా ఏం చేశాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో క్రీస్తు కనబడ్డ తర్వాత పౌలు గారు ఏం చేశారో 9వ వచనం చూద్దాం. 9వ వచనం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. అంటే ఎందుకు అన్నపానాలు పుచ్చుకొనకుండా ఉంటారు? మీరు బాగా గమనించండి. అన్నము తిననికుండా కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉండేవాళ్ళు అందరికంటే ముందు నాకు తెలిసి ఆడకూతుర్లే ఉంటారు.
అన్నం తినకుండా ఉంటారు. దానికి అర్థం ఏంటంటే విచారం. ఏదో పోయింది, ఏదో రావాలి. దానికోసం ఏం చేస్తారంటే తిను అన్నా తినరు, తాగన్నా తాగరు, సీరియస్గా థింక్ చేస్తూ ఉంటారు. అంటే దేవుడి కోసం ఆలోచించే క్రమంలో నీకు అన్నపానాలు కూడా గుర్తు రాకూడదు. ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఏ రోజైనా అన్నం మానేసి మరి బైబిల్ చదివామా? నీళ్ళు కూడా గుర్తు రానంత విధంగా దేవుడి పనులు తిరిగామా? పౌలు గారు 3 రోజులు అన్నపానములు ఏమీ లేకుండా ఏం ఆలోచన చేశాడంటే, నా గతంలో నేను చేసిన కార్యక్రమాలు ఏంటి, దీనికి విరుద్ధంగా ప్రభు రావటం ఏంటి? అసలు పౌలు గారు ఎక్కడ అరెస్ట్ అయ్యాడో తెలుసండి? చాలామందికి తెలియదు ఈ విషయం. ఒక్క ఓవర్ నైట్లోనే వాటిలో వెలుగొచ్చి నువ్వు హింసిస్తున్న యేసు నన్ను చెప్పగానే మారిపోతాడా? మార్పు ఎందుకు కలిగి ఉంటుంది అంటే, సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పారు పెద్దలు, ప్రధాన యాజకులు? ఆయన దేహాన్ని ఎవడో వాళ్ళ శిష్యుడు వచ్చి ఎత్తుకుపోయారు అని చెప్పండి. అంటే యేసు ప్రభు పునరుత్థానుడు కాలేదు అనేది యూదులలో వ్యాపించి నేటికి ప్రసిద్ధమై ఉన్నది అంటాడు మత్తయి చివరి అధ్యాయంలో. అంటే పౌలు గారిలో కూడా యూదులే కదా, యూదులే కాబట్టి ఆయనలో ఏం వ్యాపించింది? ఆయన పునరుద్ధారణ లేచాడా? లేదు లేదు లేదు, ఆయన మీరు తీసుకెళ్ళి ఎక్కడో పాతేసి ఇలాంటి తప్పుడు మాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడు రా అంటే ఏం చేయమంటారు మనల్ని? ఏముంటే చూపించు అంటారు కదా. అంటే పౌలు గారు లాంటి వాళ్ళు కూడా ఏముంటుందంటే, లేచాడు కదా మీ ప్రభు, ఏడ్రా మాకు కనిపించాడంటే మీకేనా కనిపించేది? మాకు కనిపించదు. మాకు కనబడి మాతో మాట్లాడితే అప్పుడు చూద్దాం, అప్పుడు నమ్ముతా నేను. అసలు పౌలు గారు లాంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు రావడానికి ఇన్ని గొప్ప కారణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా యేసు ప్రభు పునరుత్థానుడు కాలేదు, ఆయన తీసుకెళ్ళి శవాన్ని పాతేసి శిష్యులు బోటక మాటలు చెప్తున్నారని లోకమంతా చెప్పింది. నేను దీన్ని నమ్మాను. ఎంత తప్పు చేశాను, ఎంతమందిని చంపేశాను, దేవదోషం చేయునట్టు నేను ప్రోత్సహించేశానే, ప్రధాన పాపాన్ని మూటగట్టుకున్నానే, అయ్యో అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ పశ్చాత్తాపంలో అన్నము పానం కూడా మర్చిపోయాడు. సహజ కోరికండి అది. అంటే దేవుడిలో ముందుకు సాగటం కోసం, దేవుడి పనిలో ముందులో ఎదగటం కోసం సహజ కోరికలను కూడా అణిచేసుకునే స్థితికి ఎదగాలి. దీని కొరకు కాస్తంత ప్రాక్టీస్ ఉండాలి. యేసుప్రభుల వారు కూడా ఉండింది అందుకే. అడవి మృగాల మధ్య ఉన్నాడట. ఎందుకంటే జనారణ్యంలో క్రూర మృగాల మధ్య సేవ చేయాలి. ఇది ఇంకా అర్థం కావాలంటే 40 రోజులు ఉండగలగాలి. దేహంలో ఉన్నాడు కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా. తరచూ ఉపవాసాల్లో జాగరణలో ఉన్నారట. అంత మాత్రం కాదు, ఎన్నో సందర్భాల్లో సేవకు పంపించేటప్పుడు దైవజనులను వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపించేశాడట. ఎందుకున్నారంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రారంభ శతాబ్దములో అపోస్తలులకు, ప్రారంభ క్రైస్తవులకు అక్కర్లు తీర్చుకునేంత వరకు మాత్రమే ఉండే తప్ప సౌకర్యాలు కలిగించుకునేంత గొప్ప స్థితి వాళ్ళకు లేదు ఆర్థికంగా. ఇప్పుడు సేవకు పంపించాలంటే ఖర్చు అవుద్ది. ఖర్చు ఎట్లా మరి? ఉపవాసం ఉండాలి. అంటే వాళ్ళు తినే తిండికి సంబంధించి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటిని కూడా తీసి ప్రక్కన పెట్టి పరిచర్యకు వాళ్ళు సాగనంపాలి. ఇంత గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి ఉపవాసాలు చేయించుకోవడం వెంట. ఈ ఉద్దేశాలతో మనం ఉన్నామా? మనం దాచేసుకుంటున్నాం. ఒకవేళ ఉపవాసం చేసి ఎట్లా ఉంటారు? ఇంట్లో తినేది దాచేసుకుంటారు, మళ్ళీ ఉపవాసం అయిన తర్వాత మనమే తినేస్తాం. అదా కావాల్సింది. ఆకలి కొన్న వాడికి నీ ఆహారం పెట్టడం కాదు నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఆయన యెషయా గ్రంథంలో చెప్పలే దేవుడు? కాడిమాను మ్రోకుళ్ళు విప్పేసేయాలి, బంధించబడిన వాడిని విడిపించాలి. దేవుడి సేవలో నువ్వు ముందుకు సాగే ఉద్దేశంలో సహజ కోరికలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని అని చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆకలి దప్పులు అనేటటువంటి వాటిని అదుపు చేసుకోగలగాలి. కాబట్టి లెంట్ డేస్ గురించి లేఖనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు చెయ్యి తప్పులేదు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ కారణం చేత చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. అపోస్తలులు చేశారు, యేసుప్రభు చేశాడు, మోషే గారు చేశారు, భక్తులు చాలామంది చేశారు. యూదులకు వచ్చినటువంటి మహా సంకటం నుంచి విడిపించబడ్డానికి ఎస్తేరమ్మ ఉపవాసం చేసింది.
ఈరోజు ఆ కారణాలతో అటువంటి బృహత్తరమైనటువంటి ఉద్దేశాలతో ఉపవాసం చేసేవాళ్ళు, ఈ లెంట్ డేస్ ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉపవాసాలు చేయొచ్చు 40 రోజులకు మాత్రమే కాదు. ఎప్పుడైతే దేవుడి పని అనేది ఉందో దాని ప్రతిసారి నీకు రోజు వస్తున్నాయి అన్నప్పుడు పౌలు గారు అందుకే అంటారు, తరచూ ఉపవాసములతోనూ జాగరణలతోనూ నేను ఉన్నాను అంటాడు. అది మనకు అనుభవంలోనికి రావాలి ప్రియులారా. నేను గర్వంగా చెప్పగలం, మా జీవితాల్లో కూడా కొన్ని కాస్త కోస్త ఆ మహనీయులంతా కాకపోయినా ఎన్నో సందర్భాల్లో తిండి దొరకని పరిస్థితుల్లో కూడా సేవ జరిగింది. నీళ్లు కూడా తాగని పరిస్థితుల్లో సేవ జరిగించగలిగినటువంటి మహద్భాగ్యం మాకు ఇచ్చాడు. ఇక మీదటి కూడా రావచ్చు అలాంటి పరిస్థితులు. తట్టుకోవడానికి దేహాన్ని సిద్ధపరచాలి, లేదంటే భ్రష్టులైపోతాం. ఆదివారం చర్చికి రావటానికి దేహం సహకరిస్తుందా? అస్సలు సహకరించి తెలుసా మీకు? పర్లేదులేదు, దేవుడికి ఆ మాత్రం తెలీదా? నువ్వు చాలా అలసిపోయావు. ఏం చేసి అలసిపోయావు నాయనా? ఏం చేసి అలసిపోయావు తల్లి? చర్చికి వచ్చి నిద్రపోతారు కొంతమంది. ఏం పనులు చేసి అలసిపోయారు? ఏ పనుల మీద ఉండి అలసిపోయారు? దేవుడు అడగడా? నేను అడగనులేండి, నేను అడగను, ఆయన అడగడు. మరి ఓకే, ఈరోజు చర్చికి వచ్చావు తల్లి, ఏం చేసావమ్మా అంటే ఓ రౌండ్ వేసాను ఆయన అన్నాడు అనుకోండి, ఏమెక్కినట్టు, ఏం అర్థమైనట్టు? ప్రిపరేషన్ ఉందా? భయం ఉందా? ఆనాడు లేవీల విషయంలో తేడా జరిగితే దేవుడు చండశాసుడుగా ఉన్నట్టుంటే ఈరోజు లేవీల స్థానంలో మనం ఉన్నాం కదా. ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తే అది, లోకం ఏ పోకడలో ఉంటే ఆ పోకడలో పోవటానికి కుదరదు. ఇప్పుడు దీక్షలో ఉన్నాం, అది 40 రోజుల దీక్ష కాదు, 40 రోజుల దీక్ష కాదు. రేపు ముల్లోకాల్లో ఆధిపత్యం సంపాదించగలిగేంత గొప్ప దీక్షలో ఉన్నాం, జీవిత కాలపు దీక్షలో ఉన్నాం మనం. ఇది గుర్తుంచుకోండి. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి నాయన, ఈ పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తోత్రాలు తండ్రి. నాయన, శ్రమ దినాల గురించి బైబిల్ ఏం చెప్తుందో అని ఆలోచించే సమాజం ఈరోజు కనుమరుగైపోతుంది తండ్రి. మా సంఘం ఏం చెప్పింది, మా ఫెలోషిప్ ఏం చెప్పింది, మా సంస్థ ఏం చెప్పింది, మా అయ్యగారు ఏం చెప్పారనే వాళ్ళు ఉన్నారు తప్ప అపోస్తలు ఏం చెప్పారు, ప్రభు ఏం చెప్పాడు, ప్రవక్తలు ఏం చేశారు, మమ్మల్ని ఏం చేయమన్నారు అన్నటువంటి స్పృహ ఈరోజు అనేకుల్లో లోపించింది తండ్రి. నాటి లేవీల స్థానంలో నేడు మేమున్నాం. విచ్చలవిడి జీవితాలకు స్వస్తి పలికితే బ్రతుకుతాం, లేదంటే రేపటి దినాన్న మీ న్యాయస్థానమునందు నిలబడినప్పుడు దోషులుగా నిలబడి నిత్యాగ్ని దండకు గురైపోతాం. ఈ సత్యాలు గుర్తెరిగి తండ్రి బహుజాగ్రత్త కలిగి, మరి విశేష జాగ్రత్త కలిగి మీ సేవను జరిగించున్నట్లు, నిలుచున్నామన్న మేము పడిపోకుండా జాగ్రత్త వహించినట్లు కృప దయచేయండి. మిగిలిన సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఉన్నతంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.